అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధ అగ్రనగరం న్యూయార్క్ ఒక్కసారిగా స్తంభించిపోయింది. వీధుల్లో కార్లు నీటిలో తేలియాడుతున్నాయి. అయితే సబ్వే రైల్వే స్టేషన్లు చూస్తూ ఉండగానే స్విమ్మింగ్ పూల్స్లా మారిపోయాయి. లాంగ్ ఐలాండ్ ఎక్స్ప్రెస్ వే రహదారి ఇరువైపులా పూర్తిగా మూతపడింది. జమైకా 179th స్ట్రీట్ స్టేషన్ వరద నీటితో నిండిపోవడంతో ఎఫ్ లైన్ రైల్ సర్వీసుల్ని పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఈ ఘోర పరిస్థితికి కారణం ఏదో పెద్ద హ్యారికేన్ కాదు, కేవలం కురిసిన సాధారణ భారీ వర్షం మాత్రమే. దశాబ్దాలుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణని పూర్తిగా గాలి కొదిలేయటం, పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ అగ్రనగరం ఒక సాధారణ వర్షాన్ని కూడా తట్టుకోలేక చేతులెత్తేసింది.